హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన చేసిన విధ్వంసం ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎంతో పకడ్బందీగా జరిగిన ఎన్నికలను కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాసించాడని అందరూ అంటున్నారు. ఎంతో దౌర్జన్యంగా వ్యవహరించి బ్యాలెట్ బాక్సులను పగలగొడతాడా అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సాటి జనాలు ఫైర్ అవుతున్నారు. మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 82% పోలింగ్ జరగగా అన్ని చోట్ల గొడవలు జరిగాయి. ఏపీలో ఉన్న ప్రధాన ప్రాంతాలు పల్నాడు, విశాఖపట్నం, చంద్రగిరి లాంటి కీలక ప్రాంతాల్లో వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బ్యాలెట్ బాక్సును పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ హైదరాబాద్లో ఒక రహస్య ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాక్కున్నట్లుగా సమాచారం. అతన్ని ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశ రాజకీయాలను కుదిపేసేలా ఈ సంఘటనలు ఉండడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని కూడా సమాచారం.